హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. అలాంటి ఇలాంటి తలకాయ కూర కాదండోయ్! తెలంగాణ తలకాయ కూర. ఫస్ట్ 2 బౌల్స్ తీసుకొని మాంసాన్ని ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ కడుక్కోవాలి. ఎందుకంటే కాల్చినప్పుడు మట్టి ఉంటది గదా! సో, ఆ మట్టి క్లీన్ అవ్వడానికి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరగాయలు మధ్యకిరిసి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని ఏసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇంకొకటి తీసుకొని టమాటాలు ముక్కలు కోసి దాన్ని గూడా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. బౌల్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ ఏసి మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ, టమాటా వేసి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్నదేసి ఉంచాలి. పైకొచ్చి ఏగింది అన్నప్పుడు మనం కడుక్కున్న మాంసం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కేజీ మాంసానికి 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు సెట్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ రెడీ చేసుకొని మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఉప్పు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ అలాగే కారం ఒక 3-4 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే కారంగా ఉంటేనే బాగుంటుంది. పసుపు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కారం మాత్రం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మోస్ట్లీ తలకాయ కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మసాలా కొంచెం వేసుకోండి. ఒక 2 స్పూన్లు మసాలా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత కొంతసేపటికి లోటా తీసుకొని ఒక 3-4 లోటాల నీళ్లు పోసేయండి ఫుల్గా. ఎందుకంటే అది బాగా ఉడకాలి. మనం చేసుకునేది తలకాయ పులుసు కాబట్టి బాగా ఉడికి వేసుకోవాలి. నేను అది మిక్సీ పట్టాను కదా, అందుకని ఆ మిక్సీలో ఉన్నది కూడా రావాలి అన్నట్టు అందులో వాటర్ పోసి కలిపా. నేను పెట్టేసుకొని 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. అది ఉడికిద్ది. ఆ మాంసం ఉడుకుతుంది. అందులో ఉన్న స్పైసెస్ కూడా దానికి పడతాయి. లాస్ట్‌కి ఉడికిన తర్వాత మనం ఉప్పు చూసుకొని ఒకవేళ తక్కువైతే అప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. మీలో ఎంతమందికి వంట చేయడం అంటే ఇష్టమండి? అలాగే సొంతంగా వండుకున్న వంట ఇష్టంగా తింటామంటే ఎంతమందికి ఇష్టం? మనం సొంతంగా వండుకున్న వంటలో అది ఎలా ఉన్నా ఒక గర్వం ఉంటది. మన కోసం వండిన వంటలో అది ఎలా ఉన్నా అందులో ఒక ప్రేమ ఉంటది. టేస్ట్ అనేది మన అరచేతిలో, మన మైండ్‌లో ఉందండి. మన హార్ట్‌లో ఉంది. అదేదో కొత్తగా మిషన్ వచ్చింది. అందులో అన్నీ ఏసేస్తే వంట అయిపోతది. అందులో ఏం టేస్ట్ ఉంటదండి? మన కోసం ఎవరైనా వండారా? లేదా మనమే ఒకళ్ళ కోసం వండామా? అది ఎంత కష్టపడి వండాము, ఎంత ఊహించుకొని వండాము, తిన్నవాళ్ళు మనకి ఎట్లా రెస్పాండ్ అవుతారో, ఎట్లా అప్రిషియేట్ చేస్తారో అది కదా వంటంటే. ఏమోనండి. కొంతకాలానికి వంట కూడా అప్పట్లో చేసేవాళ్ళు అనుకుంటారేమో అని భయంగా ఉంది. ఫైనల్‌గా నా తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. మధ్యలో ఉప్పు తక్కువైతే కూడా వేసేసాను. మీరు కూడా కొంచెం అరచేతిలో వేసుకొని నాకండి ఉప్పు తక్కువైతే వేసుకోండి. టేస్ట్ ఈస్ ద బెస్ట్. నా తలకాయ కూర ఎవరెస్ట్.